వీడికి రాగలరా? అమ్మ ఉరుములు వచ్చేటప్పుడు బయట రాకూడదని అమ్మ చెప్పింది. నన్నెందుకు రమ్మన్నారు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి ముఖ్యమైన విషయమా? ఎవరికి తెలియకూడదని ఇక్కడికి రమ్మన్నాను. అంత రహస్యమైన విషయం ఏంటి? రేపు FBI ఇక్కడికి వస్తున్నారు. ఈ చోటుని క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేయబోతున్నారా? మా టాలెంట్ ఏంటో తెలుసుకోకుండా క్లోజ్ చేయడంలో అస్సలు అర్థం లేదు. ఏం చేయమంటావు? ఇది అడ్డుకోవడానికి మనకు ఒకే ఒక్క మార్గం ఉంది. నీ టాలెంట్ చూపించాలి. అది ఈ రోజే. ఏం చేయాలో చెప్పండి చాలు. ఇట్టే అలసిపోయి మా టాలెంట్ చూపిస్తాం. ఇతను లియోనార్డ్ సైబర్. ఇంతకు ముందు ఆయుధాలు సప్లై చేసేవాడు. ఇప్పుడు సైబర్ లింక్ ఇండస్ట్రీ తాలూకు CEO ఈయనే. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈయన ఒక మైక్రో చిప్ ను కనిపెట్టారు. అది ఆర్మీకి చాలా ముఖ్యమైన చిప్. ఆల్రెడీ ఈ చిప్ ను విదేశాలకు అమ్మేశారని మాట్లాడుకుంటున్నారు. దీనికి వాళ్ళు పెట్టిన పేరు క్లస్టర్ స్ట్రాంగ్. జాగ్రత్తగా విను. ఇది ఆయన ఎలా ఉపయోగించబోతున్నారో మనం జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఇంట్లోకి వెళ్లి పర్సనల్ కంప్యూటర్ లో ఉన్న ఫైల్స్ అన్ని నువ్వే డౌన్లోడ్ చేయాలి. అర్థమైందా డార్విన్? దిగులు పడకండి బాస్. ఆ ఫైల్ ని మీకు అప్పచెప్పడం మా బాధ్యత. మా టాలెంట్ ని మీకు నిరూపిస్తాం. ఆ తర్వాత వాళ్ళకి వేరే చాయిస్ ఉండదు. మమ్మల్ని స్పెషల్ ఏజెంట్స్ గా తప్పకుండా వాళ్ళు ఒప్పుకుంటారు. నీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ మనం ఓడిపోతే ఒక ముఖ్యమైన కేసును మనం చేజార్చుకున్నట్టు అవుతుంది. నీవు ఏ విషయాన్నైనా ఖచ్చితంగా చేస్తాం బాస్. వచ్చేసా. అందరూ రిపోర్ట్ చేయండి. స్పెకల్స్ నువ్వెక్కడున్నావు? వినపడుతున్నది. నేను ఇక్కడే ఉన్నాను. అందరూ వాకీ టాక్ పనిచేస్తుందిగా. ఏం జరుగుతుందో చెప్పు. త్వరగా బైనాక్యులర్స్ చూడు. ఇప్పుడు నేను సేబర్ ని గమనిస్తున్నాను. 6,000 రూపాయలు ఖరీదు చేసే సూటు, అంతేకాకుండా 50,000 ఖరీదు చేసే వాచ్ ధరించారు. ఆయన ఇంచుమించుగా 6 అడుగుల 4 అంగుళాలు ఉంటారు. సేబర్ ఇప్పుడు మాట్లాడబోతున్నారు. మనకు టైం లేదు. త్వరగా వెళ్ళండి. ఎక్కడున్నారు? నేను ఓరియస్ ని మాట్లాడుతున్నాను. టార్గెట్ చేస్తే వెళ్తున్నాం. బ్లాస్టర్ తొందరపాటు వల్ల 10 సెకండ్ల ముందే చేరుకుంటున్నాం. ఏ ఉండకూడదా? ఇందుకోసమే వెయిట్ చేస్తున్నాను. మన ప్రతిభ పూర్తిగా చూపించొద్దా? ఉండు, ఒకటి కుక్కను తీసుకుని వెళ్తున్నాడు. ఓకే, వాడు వెళ్ళిపోయాడు. ఏ పాటికి నువ్వు లోపల ఉండాలి. అక్కడేం చేస్తున్నావు? మనుషులు ఉన్నారా లేదా అని చూసే కదా వెళ్ళాలి. మనం ఆ పని చేయగలం కదా? సాధ్యం కాదన్న పదం సమర్థవంతులు ఎప్పుడు అనుకోరు. అక్కడ సెక్యూరిటీస్ ఎక్కువ ఉండడం వల్ల నువ్వు భయపడతావని నేను అనుకున్నాను. సరే, త్వరగా ఇంట్లోకి వెళ్ళు. టైం అవుతూనే ఉంది డార్విన్. ఒక నిమిషం ఉండండి. వెళ్లే దారిలో ఎవరో అడ్డుగా ఉన్నారు. హే, రాముడి వారధి రీకన్స్ట్రక్ట్ చేయి. ఎక్కడేం చేస్తున్నావు? వెళ్ళ. లోపలికి వెళ్ళడానికి మార్గం దొరికింది. ఎంత అందంగా ఉంది. మరి కాల్చుకో, వెళ్ళి తుడుచుకో. చూసేసావా? రిమ్ము తిరిగింది. మోజ్, అక్కడ ఏం జరుగుతుందో మాకు చూపించు. రెడీయా? లోపల జరుగుతున్న అన్ని విషయాలు నాకు తెలుస్తున్నాయి. డార్విన్, ఎక్కడున్నావు? నేను శత్రు కోటలో ఉన్నాను. సారీ, ఆయన కోటలో ఉన్నాను. చేతులతో ఎక్కడున్నావో చెప్పు.
నేను లోపలే ఉన్నాను. అప్పుడే వెన్ చెప్పాడు అగ్గి పిడుగులా పనిచేయాలని. ఇప్పుడే నాకు అర్థమైంది. ఇక నుంచే నా ఆట ప్రారంభం. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మన కంపెనీని కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ లో ప్రపంచమంతా నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. మీకు విషయం తెలుసా? ఇది నేను షాపుకి వెళ్ళి అడిగితే నాకే స్టాక్ లేదన్నారు. మనం తయారు చేసే ప్రతి వస్తువులోనూ ఒక చిప్పును పెడుతున్నాం. ఈ రోజు మన వాళ్ళ ప్రతి ఇంట్లోనూ ఈ క్రయోజనిక్ ఫ్రిడ్జ్ అయినా సరే, లేదా మైక్రో హీటర్ కాఫీ మిషన్ అయినా సరే, ఈ మిషన్స్ అన్నిటిలోనూ ఉన్న ఈ చిప్ సాయంతో మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ముందుగా ఎవరు వెళ్తారో చూద్దామా? ఈ ఆడవాళ్ళని అక్షరం నమ్మకూడదు. డార్విన్, అన్ని రెడీగా ఉన్నాయి. సేబర్ రూమ్ లకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఓకే, నేను రూమ్ లోకి ఎంటర్ అయిపోయాను. ఆ పంటలను దాటాలంటే చప్పట్లు కొడితేనే దాటగలం. ఏంటి చప్పట్లు కొట్టాలా? భలే భలే తగ్గిపోయింది. ఈ ఇంటి గురించి నాకు బాగా తెలుసు. అప్పుడే చెప్పారుగా నన్ను నమ్ము అని. ఇంకో 48 అవర్స్ లో ఈ బటన్ టచ్ చేయగానే సేబర్ సెన్స్ అనబడే వైర్లెస్ సిస్టమ్ వెంటనే యాక్టివేట్ అవుతుంది. ప్రపంచంలో అందరి ఇళ్లలో మన ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాని లోపల ఉన్న ఈ మైక్రోచిప్ ఒకేసారి యాక్టివేట్ అవుతాయి. కాఫీ మిషన్ లో కాఫీ పౌడర్ తక్కువైతే అదే మన కంప్యూటర్ కి ఇన్ఫర్మేషన్ పంపించి వెంటనే ఆన్లైన్ ద్వారా కాఫీ పౌడర్ కొనమంటుంది. అవును, అది మాత్రమే కాదు, ప్రపంచమంతా ఉన్న ఈ సేబర్ లింక్ ప్రొడక్ట్స్ వాటికవే కమ్యూనికేట్ చేయగలవు. అందువల్ల ఒక కొత్త సేబర్ లింక్ ఫ్యామిలీని రూపొందిస్తాం. జనం అన్ని విధాలా లాభాన్ని పొందుతారు. నా సైజ్ కంటే ఈ కీబోర్డ్ 3 రెట్లుంది. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేశాను. నీతో మనసుతో ఒక విషయం చెప్పాలని ఎంతకాలం నుంచో అనుకుంటున్నాను. సారీ బ్లాస్టర్, నీకే తెలుసుగా నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నానని. అలాగా? ఏ విషయం నాకు తెలియదే. ఎవడు వాడు? డార్విన్. డార్వినా? ఎందుకు? ఎందుకంటే వాడికి నన్ను ప్రేమించాలని అనిపించలేదుగా, అందుకే. దొరికిపోయాను. ఈ ఫైల్ అనేమో చూడు. థ్యాంక్ యూ. నేను చెప్పదలుచుకున్నది ఇదే. సేబర్ మాట్లాడడం అయిపోయింది. మూడ్ ఆయన ఏం చేస్తున్నారు చూడు. నేను రూమ్ కు వెళ్తున్నాను. డార్విన్, ఇప్పుడు ఆయన అక్కడికే వస్తున్నారు. 50 సెకండ్లో వచ్చేస్తారు. ఓకే, నేను క్లస్టర్ స్టామ్ ఫైల్ తీసుకుంటున్నాను. నీకు ఇది కనిపిస్తుందా? నేను చూస్తూనే ఉన్నాను. ఆయుధాలు అమ్మడం కంటే చాలా దారుణమైనది. ఇంకో 48 గంటల్లో ప్రపంచాన్ని ధ్వంసం చేయబోతున్నారు. ఇది నేను డౌన్లోడ్ చేస్తాను. ఏమైంది? ఆయన కంప్యూటర్ డౌన్లోడ్ చేయనివ్వటం లేదు. ఉండు, వైరస్ పంపిస్తాను. వెంటనే సైబర్ ని ఆపు. నన్నెవరూ డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. సారీ. ఇది వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ చేస్తాను. సైకిల్, నువ్వు మల్టీ టాస్కర్వి. ఒక్క నిమిషం ఉండు, నాకు ఇష్టమైన ఐటెం వచ్చింది, తిని మాట్లాడతాను. ఇప్పుడు వైర్లెస్ తో డౌన్లోడ్ చేస్తాను. కమోన్ త్వరగా కానివ్వు. డౌన్లోడ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ చోట వదిలేసానంటే డౌన్లోడ్ స్టాప్ అయిపోతుంది. ఒకవేళ అతనికి ఏదైనా అయితే నన్ను క్యాన్సిల్ చేస్తావా? నువ్వు కాస్త నోరు మూస్తావా? ఓకే, ఇప్పుడు తాడు పంపించు. ఇదిగో.
సారీ. డౌన్లోడ్ అయిపోయింది. స్పెకల్స్ నువ్వు వెంటనే బయలుదేరు. ఓకే బాస్, నేను బయటకు వచ్చేస్తాను. ఇక్కడ కుక్క ఉంది, నేను బయటకు వస్తే తినేస్తుంది అది. నేను రాను, మీరు వెళ్ళిపోండి. నేను ఈ కోతులకి బయటికి రాలేకపోతున్నాను. నేను తప్పించుకోలేదు, కష్టం. మీరు వెళ్ళిపోండి. నిన్ను ఒంటరిగా వదిలి మేమైనా వెళ్ళిపోతాం నేస్తమా? వాడిని ఏం చేస్తామో చూడు. ఆ కుక్కని నేను చూసుకుంటాను. తొందరపడద్దు, ఆలోచించేందుకు టైం లేదు. బోరస్, నువ్వు వెంటనే బ్లాస్ట్ సహాయం చేయి. స్పెకల్స్ నేను తీసుకొస్తాను. మట్టి తవ్వకే మట్టి బుర్ర. ఎక్కడి నుంచి కాపాడండి. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం. అడవిగా ఇరుక్కుపోయానే. కాపాడండి. నా భయం మీద ఎక్కువ వెళ్ళిపోదాం. కుక్క ఎందుకు అరుస్తుందో చూడండి. తొందరగా రండి. నేను ప్రాణాలను కాపాడాను కాబట్టి ఆ కృతజ్ఞతని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఓ పెద్ద పార్టీ ఇస్తే సరిపోయే. గట్టిగా పట్టుకో స్పెకల్స్, ఈ మార్గం బాగోలేదు. భయపడకండి, నేనే మిమ్మల్ని కాపాడాను. నువ్వు లేకపోతే నేను తప్పించుకోలేను అనుకున్నావా? నేను ఆన్ అరిచినంత యాక్టింగ్. నేనే ఆ కుక్కను చంపేసిందేవాడిని. సరే సరే, నువ్వే కాపాడవులే. కానీ నేను నీలా భయపడకుండా ముందు వెళ్ళి దాడి చేశాను తెలుసా? మీరందరూ వెళ్ళి దాక్కున్నారు కదా. మూచ్ పర్వాలేదే, వచ్చేసా. వెళ్ళిన పని ఏమైంది? సేబర్ చాప్టర్ ఇంతటితో క్లోజ్. క్లస్టర్ స్టార్మ్ గురించి అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మీరు హ్యాపీయేగా? నాకు అప్పుడే తెలుసు నువ్వు సాధిస్తావని. G4 సార్, మన టీం కు ఒక పేరు ఉండాలి కదా. కమాండర్స్ ఆర్మీ ఆ విధంగా. కమాన్ G4. వద్దా? బాగుంది కదా, ఎందుకు వద్దంటున్నా? అంతా రెడీయేనా? రెడీ చేస్తున్నాను. వెరీ గుడ్. ఈ ఎవిడెన్స్ చూడగానే మన ప్రాజెక్ట్ ని క్లోజ్ చేయరు. లావుగా కనిపిస్తున్నానా? లేదు లేదు, బానే ఉన్నారు. ఇంకా ఎంతసేపు అవుతుంది స్పెకల్? ఇంకాస్త టైంలో అయిపోతుంది. అన్ని ఫైల్స్ ని ఇంపోర్ట్ చేయాలి కదా. డార్విన్స్ దగ్గర ఉన్న ఫైల్స్ అన్ని ఓపెన్ చేయాలంటే ఒక భయంకర డిస్క్రిప్షన్ మెథడ్ ని యూజ్ చేయాలి కదా. ఏదో చేయి. నేను లావుగా కనిపిస్తున్నానా? అన్నాళ్ళ తర్వాత ఇప్పుడే కోటు వేసుకున్నాను. నిన్ను రావని చెప్పలేం, గుమ్మడికాయలా ఉంటావు. నేనంటే ఇష్టం లేదట. ఎందుకలా అంది? మగవాళ్ళందరూ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ లాంటి వాళ్ళు. మెచ్యూర్ అవటానికి చాలా రోజులు పడుతుంది. కానీ ఆడవాళ్ళందరూ ఈ మగవాళ్ళ మధ్యలో జీవించడానికి వాళ్ళలాగే ఆలోచించడం నేర్చుకోవాలి. వాళ్ళకి తగినట్టుగా నడుచుకోవాలి. నా మీద ఇంట్రెస్ట్ తో నువ్వు ఇంప్రెస్ అయ్యానని వైర్లెస్ లో చెప్పావా? నాకు నీ మీద కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు. మరి బ్లాస్టర్ తో నువ్వెందుకు అలా చెప్పావు? నీకు అర్థం కాలేదా? వాడికి నా మీద ఇంట్రెస్ట్ కలగాలి అంటే నాకు వాడి మీద ఇంట్రెస్ట్ లేనట్టుగా నేను నడుచుకోవాలిగా. అంటే వాడంటే ఇంప్రెస్ అయ్యావా? అంటే నాతో కదనమాట. అలా కాదు, నేను నిన్ను ప్రేమిస్తానని నీకు తెలుసు. అందువల్ల నీకు నా మీద ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని నాకు కూడా నీ మీద ఇంట్రెస్ట్ ఉండదు. చెప్పింది అర్థమైందా? ఓకే, వాళ్ళు వచ్చేసారు. G4 అందరూ పొజిషన్ కి రండి. అన్నిటికీ రెడీగా ఉండండి. హలో డాక్టర్ కెలియన్. హలో. హలో, నా పేరు బెన్. మీరే కొత్త టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ కదా? కంగ్రాచులేషన్స్. ముందు మ్యాటర్కి రండి, టైం వేస్ట్ చేయొద్దు. సివిల్ వార్ తర్వాత మృగాలను పంపి శత్రువుల దగ్గర నుంచి ముఖ్యమైన సమాచారాన్ని తీసుకొస్తున్నారు. మన ప్రాజెక్ట్ ఏంటంటే మృగాలు మనం సహజంగా మాట్లాడుకోగలం. ఈ బొద్దింకల దగ్గర మైక్రో కెమెరాస్ నిచ్చి శత్రువుల దగ్గరకు పంపిస్తే చాలు. అక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. ఏంటి మీరేమంటారు? కంగ్రాచులేషన్. ఈ పురుగులతో మీరు పరిశోధన చేయడానికే మేము కోట్ల కొద్ది డబ్బు మీకు ఇస్తున్నామా? చెప్పండి మిస్టర్ బెన్. ఇది చుంచెలుక.
కాదు, ఇది గినిపిక్. ఎలుక అంటే దీని కోపం వస్తుంది. ఓహో, మనకు దానికి DNA 98% ఒకటిగానే ఉంటుంది. అలాగా? నేను ఎప్పుడు వినలేదే. అందువల్లే అన్ని పరిశోధనలకు దీనిని ఉపయోగిస్తారు. వాటి మెదడు చాలా పవర్ఫుల్. ఎంత అందంగా డ్రైవ్ చేస్తుందో చూసారా? ఒక సూపర్ కంప్యూటర్ తో పాటు చాలా వేగంగా పనిచేస్తుంది. వాటి వేళ్లు ఎంత వేగంగా కదులుతున్నాయో చూసారా? ఇది మామూలు వీడియో గేమ్ కదా? అవును. మీరు అట్రండి, ఇంకోటి చూపిస్తాను. సరే, ఇటే వెళ్దాం. మీరందరూ ఆశ్చర్యపోతారు. ఇది లాంగ్వేజ్ డీకోడర్. దీంతో మృగాలతో మనం మాట్లాడగలం. ఇది లేకపోతే అరుస్తున్నట్టుగా వినిపిస్తుంది. మీరే చూడండి. మీరు డాక్టర్ డూడిట్లా జంతువులతో మాట్లాడుతున్నారు? నేను నార్మల్ గానే మాట్లాడతాను, కానీ అవే మనలాగా మాట్లాడతాయి. డార్విన్, వేరస్, బ్లాస్టర్. ఓహో, వీళ్ళ స్పెషల్ ఏజెంట్సా? యా, మనము అలాగే అయిపోతాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఓ, ఇందుకు అవకాశమే లేదు. లేదు లేదు, ఏదో కారణం చెప్పి మమ్మల్ని బయటికి పంపించాలనుకుంటే దానికి అవకాశం లేదు. దీనికే ఎలా అంటే ఎలా? అక్కడ చూసారా? స్పెక్కల్స్, కంప్యూటర్ ఎక్స్పర్ట్. అది ఎవరు? మీరే చూడండి. మన పందికొక్కే. దీని ఐక్యూ చాలా పవర్ఫుల్. చెత్త కుప్పలో దొరికింది. దానికంటూ ఎవరూ లేరు. అన్ని సిద్ధంగా ఉన్నాయి. నిన్న రాత్రి ఇవన్నీ వెళ్లి క్లస్టర్ స్టామ్ గురించి ముఖ్యమైన ఫైల్స్ తీసుకొచ్చాయి. దీనికి మీరు మా దగ్గర పర్మిషన్ తీసుకోలేదు తెలుసా? అవును. అదేంటంటే సేబర్ ఇంట్లోకి వెళ్తాను అంటే. ఒక్క నిమిషం, సేబర్ ఇంట్లోకి మీరు వెళ్ళారా? మీరు 2 ఏళ్లుగా చేయాలనుకున్నది మేము 2 గంటల్లో పూర్తి చేశాం. అవును, మా దగ్గర వారెంట్ లేదు. దానికి ఎవడు ఇప్పుడు? బ్లాస్టర్, నోర్మోయ్. ఓకే, మా టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఇలా చేసాం. మాకు మరో దారి లేదు. సరే, ఇంతకీ ఏం తీసుకొచ్చారో చెప్పండి. స్పెక్కల్స్ చూపించు. డార్విన్ పీడిల్ని మేము. నోరు మూసుకుని వేసి చూపించు. ఇదేమిటి? ఇది క్యాపచినో మిషనే. ఈ ఫైల్ అది కాదు. నేను క్లస్టర్ స్టామ్ ఫైల్ ని డౌన్లోడ్ చేశాను. నేను డౌన్లోడ్ చేసిన దాంట్లో కాన్ఫర్మేషన్ ఉండదు. నువ్వు తప్పైన ఫైల్ ని డౌన్లోడ్ చేసావా? డార్విన్, ఏమైంది? స్పెక్కల్స్, నేను డౌన్లోడ్ చేసిన వేరే ఫైల్ ఓపెన్ చేయి. వేరే ఫైల్ ఉంటే కదా ఓపెన్ చేయడానికి. అలా జరిగే అవకాశమే లేదు. ప్రపంచాన్ని ధ్వంసం చేయబోతున్నారన్నది నేను కళ్ళారా చూశాను. వీటి మాటలు వింటూ మా టైంను వేస్ట్ చేస్తున్నారు. మేం బయలుదేరుతున్నాం. మాతో చెప్పకుండానే దాన్ని పంపారు. ఏదైనా దొరకడం జరిగితే ఈ ప్రాజెక్ట్ ని మేము క్లోజ్ చేస్తాం. ఇంతకాలం మేము కష్టపడి ఇదంతా ఏం చేశారు? పర్మిషన్ తీసుకోకుండా ఒక ఆపరేషన్ చేశారు. 2 సంవత్సరాలుగా కష్టపడి చేసిన ఆపరేషన్ మీరు ఒకే రోజులో పాడు చేస్తుంటారు. సేబర్ ఎలాంటి వారో మీరు చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. ఆయన ప్రజలకు మంచి చేస్తున్నారు. అయితే మన పని అంతేనా? కాస్త సైలెంట్ గా ఉండు. సడన్ గా ఇలా మూతేమని చెప్తే మేమందరం ఏం చేయాలి? నేను కనిపెట్టిన మిషన్స్ అన్ని వేస్ట్ అవుతాయి కదా. మీరు చేసిన మంచి పని వాటిని మాట్లాడించడం, కానీ వాటిని FBI ఏజెంట్స్ గా మేము అంగీకరించాం. దీన్ని క్లోజ్ చేయడం తప్ప మాకు వేరే దారి లేదు. నాకు ఒక్క అవకాశం. కుదరదు. మీరు మాట్లాడకండి. మీకు ఎప్పటికే మేము ఎన్నో అవకాశాలు ఇచ్చాం. ఇక మీద ఇవ్వడం కుదరదు. కేండల్ నేను పంపిస్తున్నాను. అన్నింటినీ వెంటనే ఫోన్లో వేసి పంపించండి. బోన్లోనా? అయ్యయ్యో, నన్ను నమ్ముకున్న వాటిని ఎలా వదులుకోగలను? మిమ్మల్ని వదిలేమని చెప్పలేదే. వాటికి కావలసినవి ఇచ్చి నేను పరిరక్షించుకుంటాను. వీడి దగ్గరికి వెళ్తే అంతే. నేను రాను బాబు. వాళ్ళు మనల్ని పట్టుకోవడానికి వస్తున్నారు. వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. మనం అందులో ఎక్కి వెళ్ళిపోదాం. అన్నిటినీ ఇక్కడే వదిలేసేయండి. సమయం వచ్చినప్పుడు మనం ఎవరో చూపిద్దాం. దానికి ముందుగా ఇక్కడి నుంచి తప్పించుకోవడం మంచిది. సారీ స్పెక్కల్స్, దాన్ని నీకు ఇవ్వడం కుదరదు. వద్దొద్దు, అది నాకు కావాలి. చాలా నోర్మోయ్. నువ్వు ఇందులో పడలేదు. నాకు కావాలి. నువ్వు అసలు కంగారు పడక్కర్లేదు. నేను వెనకే వస్తాను. త్వరగా కానివ్వు. జాగ్రత్తగా ఉండండి. మోసే, క్లియర్ గా బెన్తో చెప్పు. ఆ క్లస్టర్ స్టామ్ ఫైల్ ఆ పీడియోలోనే ఉందని. మా పోరాటం కొనసాగుతుందని కూడా. ఓకే, అన్నిటినీ లాక్ చేద్దాం. వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు నేను డైవర్ట్ చేస్తాను. హాయ్ గైస్, రండి రండి. ప్లీజ్. ఆగు, ఏం తీసుకెళ్తున్నావు? కింద పెట్టావు. కింద పెట్టమన్నానా? వర్కౌట్ అవడం లేదు. త్వరగా త్వరగా కానివ్వు. ఇందులో ఏమీ లేదు. ఇన్విజిబుల్ గా ఉన్నాయి. అవి మన కంటికి కనిపించవు. ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. ఇంతవరకు వెళ్ళలేదా? అబద్ధం చెప్తుంది. మాట్లాడిన జంతువులు ఉన్నప్పుడు ఇది నిజమై ఉండొచ్చు కదా. ఒకవేళ ఇది అబద్ధం అయి ఉంటే? అయినా ఉండొచ్చు. ఉండు, నేను లోపల చేయబడతాను. ఏం చేస్తున్నారు? అవి బయటకు వచ్చేసాయి. అదిగో, అదిగో, అటు వెళ్తున్నాయి.
అక్కడేదో వెళ్తున్నట్టుంది. ఏంటది? ఏంటది? నువ్వు మాతో అబద్ధం చెప్పావు. అలాంటి జంతువు ఏదీ లేదు. అవన్నీ ఎక్కడికి వెళ్ళుంటాయి? ఎవరెస్ పరిస్థితి ఏంటి? FBI. వాళ్ళు అన్ని వైపులా చుట్టుముట్టారు. ఇక్కడంతా సెట్ చేయాలి. రండి వెళదాం. లోపలికి వెళ్ళి బాగా వెతకండి. నువ్వు చెప్పు. త్వరగా కానివ్వండి, మనం ఇందులో దాక్కోవాలి. FBI ఏరియా క్లోజ్ చేసాం, బయలుదేరండి. నాకు పోవాలంటే భయం. నన్ను వదిలేయండి. తలుపు ఇప్పుడు లాక్ అయిపోయింది. ఏజెంట్ అవ్వాలని చెప్పి ఇప్పుడు మూగుతో ఫ్రై అవ్వబోతున్నావా? వాడిని పట్టుకున్నారా? ఒక్క చోటు వదలకుండా అన్ని చోట్ల వెతికాం సార్. మీరు చెప్పిన ఎలకలు ఇక్కడ లేవు. అవి ఎవరికైనా దొరికాయంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మీ వల్ల అయితే వాటిని ప్రాణాలతో పట్టుకోండి, లేదంటే చంపేయండి. ఏమైనా చేసుకోండి. 3 గినీ పిగ్స్, 1 పందికొక్కు. ఓకే సార్. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వీళ్ళ దగ్గర ఇరుక్కున్నాం. ఏంటి అలా చూస్తున్నారు? ఇవన్నీ మీ కొత్త ఫ్రెండ్సే. ఎలక్కి పిల్లి ఫ్రెండ్ ఏమిటయ్యా? ఇక నుంచి ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఒకరితో ఒకరు కీచులాడుకోకుండా సంతోషంగా గడపాలి, అర్థమైందా? నెమ్మదిగా బయటికి రండి. ఇదే మీరు ఉండబోయే చోటు. ఓకే, ఏం వెలగబెట్టావని ఇప్పుడు G4 అంటున్నావు? ఏదో ఆవేశంలో అలా అన్నాను. నీ ఆవేశాన్ని తీసుకెళ్ళి చెత్త గొప్పలో పాడే. అది ఇప్పుడు చాలా అవసరం. ఇలాగే మీరిద్దరు దెబ్బలాడుకుంటూ ఉన్నారంటే ఏమీ వర్కౌట్ అవుతుంది. మనం ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం ఆలోచించాలి. దారిలో కూడా మనం తప్పించుకోలేదు. ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాక మనం తప్పించుకోగలమా? సరైన ఫైల్ తీసుకొచ్చుంటే ఇప్పుడు అసలు ఈ సమస్య వచ్చుండదు కాదు. నేను అందుకు అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నేను తీసుకొచ్చింది కరెక్ట్ ఫైల్. ఇక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత మీకు అది ప్రూవ్ చేస్తాను. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటాం? సరే, ఆ కుర్రాన్ని అడిగి చూద్దాం. ఒరే తమ్ముడు, మేము నలుగురు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఏదైనా దారులు చెప్పు చూద్దాం. కదలకండి, మన మధ్య ఒక డీలింగ్. మీరెవ్వరూ ఈ గీత దాటి రాకూడదు. నేను రాను. నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నారా? ఒక్కటిచ్చారంటే దెబ్బకు దెమ్మ తిరిగిపోతాయి. తమ్ముడు, ఇప్పుడు మేమేమన్నామని నీకు అంత కోపం వచ్చింది? ఏంటే, ఎవడరా నీకు తమ్ముడు? నా పేరు బక్కి. నీకు ప్రాణాల మీద ఆశుంటే ఈ గేట్ దాటి ఎవ్వరూ లోపలికి రాకూడదా? ఉదయాన్నే గ్యాస్ వదిలేస్తే ఎంత హాయిగా ఉంటుందో చూడండి. ఈ పొట్టివాడి మాటలు అసలు పట్టించుకో. ఎవరిని చూసి పొట్టివాడు అంటున్నా? వాడి మాటలు విని గీత దాటారో నీ రేటు తగ్గించారట. అప్పుడే కదా నన్ను కొనుక్కుంటారా? ఇంకా ఎన్నాళ్ళని నేను మీతో పాటు ఉండాలి. వీడింటే చాలా ఎక్కువగా మాట్లాడతాడు, కానీ చెడ్డవాడు నేనే గానీ లేకపోతే ఈ షాపును అసలు ఎవరు చూసుకుంటారా? ఒరే లొడలొడవని మాట్లాడుకో. చెప్పాలంటే ఇక్కడ అంతా నేనే. వాళ్ళని అడిగి చూడండి, తెలుస్తుంది. రే, వీళ్ళేది అడిగినా అవుననే అంటారు. నేనే కదా చిరంజీవి. నోర్మయ్యండ్రా చూంటు మహాలు. ఏది అడిగినా అవుననే అంటారు. వాడు తిక్కలోడు, మాటలు పట్టించుకోవద్దు. నేనేం తెక్కలోడు కాను. నా యంత్ర భవనానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు. ప్రత్యేకమైన చోటుని ఏర్పాటు చేయలేదు. మీరు నిల్చున్న చోట పొద్దున నేను వెళ్ళాను. సెటప్ గా పేపర్లు ఇస్తాంలేండి, చదువుకుంటూ వెళ్ళండి. మనకి టైం లేదు. మనం ఎక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించండి. ఓకే, నేను చూసుకుంటాను. తప్పుకోండి. ఇప్పుడు ఈ అర్థాన్ని గురించి పగల కొడతాను. వద్దు వద్దు, నా మాట విను. దెమ్మ తిరిగిపోయింది. తలనొప్పిగా ఉంది. కాసేపు పడుకుందా ఉంటే మీ అరుపులతో నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఎందుకైనా కాల్ చేస్తున్నారు? కాస్త కూడా మీకు డిసిప్లిన్ లేదా? అసలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన వాడిని తానాలి. ఓలే బాబా, చిన్న పిల్లలను చూస్తుంటే రెచ్చిపోతున్నాడు. కోప్పడకు. నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం, సరేనా? వెళ్ళకపోతే నేను ఉండనిస్తానా? ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గమే లేదా? అది తెరిస్తే సరిపోతుంది. G4 వెంటనే పని మొదలు పెట్టండి. మీరంతా ఇంతకు ముందు సర్కస్ లో పనిచేశారా? సర్కస్ అంటే నాకు నచ్చదు. అటువంటిది లేదు. సీక్రెట్ ఏజెంట్ అవ్వాలి కాబట్టి మాకు స్పెషల్ గా ట్రైనింగ్ ఇచ్చారు. మేమే G4. మీరెవరైతే నాకేంటి, డబ్బు గల ఇంట్లోంచి వచ్చుంటారు.
ఇప్పుడు మనం ఎలా బయటకు వెళ్ళేది? దారే గనుక ఉంటే మేము ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం కదా. మూచ్. త్వరగా మేము ఎక్కడే ఉన్నామన్న విషయం బెన్తో చెప్పు. క్లస్టర్ స్టార్మ్ స్టార్ట్ చేయడానికి ఇంకా 29 గంటలే ఉందని చెప్పు. మూర్చన్నావు కదా, ఎవరది? అదిగో ఆ ఈగ. చూసారా, ఈగలతో కూడా మాట్లాడుతున్నాడు. వీడికి ఆ ఎలికే బెటర్ అనుకుంటా. ఏమన్నారు? వాళ్ళు సరిగ్గా మాట్లాడడం లేదు. తర్వాత మన రీసెర్చ్ సెంటర్ ను మూసేయడానికి ఎన్నో విధాలుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, కానీ మూసేయడం వాళ్ళ వల్ల కాదు. ప్రస్తుతానికి వాళ్ళ పవర్ తో స్టే తీసుకున్నారు. డార్విన్ అప్పుడే నాతో చెప్పాడు, కరెక్ట్ ఫైల్ ని డౌన్లోడ్ చేశాడట. నాకు నమ్మకం ఉంది. వాడి పీడి ఎక్కడుంది? అది మన ఆఫీస్ లోనే ఉంది. దాన్ని వెంటనే మనం తీయాలి. పద. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, మనం అక్కడికి వెళ్ళలేము. దానికి ఒక ఐడియా ఉంది. G-Force ఎక్కడున్నారో ఏమైనా తెలిసిందా? వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు, ఈ పాటికి తప్పించుకొని ఉంటారు. త్వరగా యాలి. దీన్ని ఉపయోగించి ఓ గ్యాస్ కంపెనీ మొదలు పెట్టచ్చు అనుకుంటా. ఈ గ్యాస్ మనిషిని చంపేస్తుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరికైనా మనం నచ్చామంటే బయటకు వెళ్ళిపోవచ్చు కదా. బయటికి వెళ్ళాలంటే మనం చాలా మంచి వాళ్ళుగా నడుచుకోవాలి. అది వాళ్ళకి నచ్చాలి. అప్పుడే మనం బయటికి వెళ్ళగలం. నేనెంత మంచివాడిగా నటించినా ఎవరూ నమ్మడం లేదు. ఎవరో వస్తున్నారు. ఓకే, అందరూ ఇట్రండి. వాళ్ళకి మనం నచ్చాలంటే మనం మంచి వాళ్ళ కింద నటించాలి. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం చాలా సులభం. మీ ఓన్ టాలెంట్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయండి. ఎప్పుడు అంతగట్టినే ఇలా చూడండి. నమ్మిన బంధులు నేను, మీరు చెప్పిన సేవలు జద్దములా నిలబడకుండా ఏదో ఒకటి చెయ్యి. కానీ నాకేమి తెలియదే. తాతయ్య, ఆ ఎలక ఎందుకు అలా ఉంది? పాపం అమ్మా, దానికి వయసు అయిపోయింది కదా, అలాగే ఉంటుంది. నేను వెళ్ళి దాక్కుంటాను. మీకేది కావాలో చెప్పండి. నాకు ఒక హామ్స్టర్ కావాలి. అది నేనే. ఇదిగో వస్తున్నానా. నాకు ఈ రోజు నుంచి అదృష్టం పట్టిందో. ఈ జైలు నుంచి నేను బయటకు వెళ్ళిపోతున్నాను. అదిగో అక్కడ పెద్దదిగా ఉంది. నేను దాని జుట్టుతో పెద్ద జడ వేస్తాను. ఇలా చూడు, ఇక్కడ నేనే ఎలక, అది గెలిపే. మీరు అడిగినదే మేము మీకు ఇస్తాం. ఇదిగోండి. నాకు మాత్రం జడ వేసావు, చెయ్యి కొరికేస్తాను. ఇది బయటకు వెళ్ళి వెలగబెట్టేది ఏం లేదు. వెళ్ళొద్దని చెప్పండి. తర్వాత నెయిల్ పాలిష్ వేస్తాను, గౌన్ వేస్తాను. ఆ తర్వాత నేను టై కడతాను. ఇంకేమైనా ఉన్నాయా? నేను చెయ్యి మొత్తం కొరికేస్తాను. చెప్పింది గుర్తుందిగా? తెలుసు. తప్పించుకునేంత వరకు ప్రశాంతంగా ఉండాలి, అంతేగా? ఇదిగో ఇది తీసుకుందాం, ముద్దుగా ఉంది. అదొద్దు, ఆ లావుగా ఉన్నదాన్ని తీయండి. నేనే లావుటోని కాదు, జుట్టు తీసేస్తే స్లిమ్ గానే ఉంటాను. ఇది లావుగానే ఉంది కాబట్టి ఒంటిపూట భోజనం పెడితే సరిపోతుంది. ఓకే, తీసుకోండి. బాబు, జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏది ఏమైనా నాకు అదృష్టం పట్టింది. నన్ను ఒకళ్ళు తీసుకెళ్తున్నారు. తినడానికి వీళ్ళకి ఏమి ఇవ్వాలి? రండి, చెప్తా. నువ్వు ఇక్కడే ఉండి వస్తాను. అయితే నేను వెళ్ళొస్తాను బ్రదర్. మీకు ఈ అవకాశం రాలేదని అందరూ కూర్చొని ఏడవకండి. దీనికంతా అదృష్టం ఉండాలి. నాకు చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు అన్ని కొనిస్తారు. ప్రేమ వీడికి. వద్దు 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 వద్దు. తప్పకుండా ఆ పాము హ్యాండ్ తినబోతుంది. ఎవరు నువ్వు భయపెడతావు? దమ్ముంటే బయటికి రా, చూసుకుందాం. ఈ అర్థంగానే అడ్డు లేకపోతే నీ తలని కటక్కన కొరికి పారేసిండేవాడిని. ఒక్క కొరుకుడికి 2 ముక్కలవుతావు. ఆ పిల్లాడికి మనసాక్ష లేదు, ఆడిని చంపేసిండేవాడు. బ్లాస్టర్ ఏదో ఒకటి చెయ్యి. ఇలా తలకిందులుగా పట్టుకుంటే నేనే చేయగలను. తాతయ్య, నేను ఇది తీసుకుంటాను. బాబు చూడు, ఇదిగో ఇలా పట్టుకోకూడదు, జాగ్రత్తగా పట్టుకోవాలి. అవును, ఆ పెద్దది ఎక్కడ? నాకు తెలీదు. రారా, బయలుదేరదాం. స్టిక్స్ మనం ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఓ, నువ్విక్కడే ఉన్నావా? నువ్విక్కడి నుంచి కదిలేట్టు లేవు. నేను చూస్తేనే అర్థమవుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటలకి బెల్జియంలో ఉన్న యాన్షూకి సేబర్ ఎప్పటిలాగే ఫోన్ చేశారు. మనం అనుకున్నట్టుగానే క్లస్టర్ స్టార్మ్ లాంచ్ అవుతుందని చెప్పారు. ఆ తర్వాత ఏ సమాచారం లేదు. దొంగ తిరుగుడుగా మాట్లాడకండి, ఏదో ఒకటి స్ట్రైట్ గా చెప్పండి. ఆయన్ని నేను అరెస్ట్ చేయడానికి మీరు వారెంట్ ఇష్యూ చేస్తే బాగుంటుంది సార్. ఎలా ఇమ్మంటారు? ఏ ఆధారం లేకుండా అతన్ని ఎలా అరెస్ట్ చేయమంటారు?
సేబర్ ఈ సమాజంలో చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనకు కూడా చట్టం తెలుసు. సార్ నేను చెప్పేది ఏమిటంటే ముందు మీరు ఆధారాలు తీసుకురండి, తర్వాత సర్చ్ వారెంట్ ఇస్తాను. అర్థమైందా? డెఫినెట్ గా తీసుకొస్తాను సార్. తీసుకురండి, అది మాత్రం నాకు కావాలి. ఇదిగో ఈ లిప్స్టిక్ కూడా వేసుకో. ఇదిగో ఇది కూడా పెట్టుకో. ఇప్పటికే ఎక్కువైంది, మధ్యలో ఇది కూడానా? నేను నువ్వే అద్దంలో చూసుకో. హాయ్. ఓరి దేవుడా, హీరోయిన్ గా ఉన్న నన్ను గ్రూప్ డాన్సర్ ని చేసేసింది. నువ్వేం బాధపడకు, నేను ట్రై చేస్తాను. నువ్వేం దిగులు పడుకో. ఇక్కడ చచ్చిపోతే వెనక పాతేస్తానని నేను విన్నాను. ఎంత లోతుకు నన్ను పాతినా నేను బయటకు వచ్చేస్తాను. పోయావా? పీడ విరగడైంది. ఎక్కడున్నావు? టెన్షన్ అవ్వద్దు. మరి ఇంకేం చేయమంటావు? ఇది చనిపోయింది. అవును, దీన్ని ఇక్కడి నుంచి బయట పారేయ్. ఇదెందుకు లౌడ్ స్పీకర్ లా అరుస్తోంది? దాన్ని చేత్తో పట్టుకొని తీకు, ఏదైనా రోగాలు వస్తాయి. దీన్ని తీసుకెళ్లి గొయ్య తవ్వి పాతేయ్. అరవకండి, నేను వెళ్తాను. ఏయ్ ఆగాగు, దాన్ని తీసుకెళ్లి ఆ బండిలో పడేయ్. ఏంటి, కుప్పతోటలోనా? స్పీకర్ ఏదో ఒకటి చెయ్. త్వరగా వెళ్ళు. నీ ఆత్మ శాంతించాలి గాక. నన్ను ఎవరైనా కాపాడండి. సైకిల్కి ఏం కాకూడదు. ఇక్కడ ఆపనా? ఆపు. ఓకే హ్యారీ, ఏం చేయాలో నీకు బాగా తెలుసు. తర్వాత ఇంకో రౌండ్ వెళ్ళొద్దాం. ఓకే, డార్విన్ పీడియన్ని తీసుకున్నాడు. ఓకే, థ్యాంక్స్ హ్యారీ. చూసి జాగ్రత్త. ఫాస్ట్ ఫాస్ట్. ఓకే. ఎవరు ఉండాల్సిన ప్లేస్ లో వాడు ఉంటే ఇలాంటి సమస్యలేమీ వచ్చేవి కాదుగా. నా మాట ఎవడింటాడు? ఆగాగు, ఏంటిది? పుట్టినప్పుడే ఉంది, ఇంతకు ముందు చూడలేదా? ఇప్పుడే నువ్వు తిరిగినప్పుడు చూశాను. చూసావా, నా వెనక కూడా అలాగే ఉంది. ఇటు చూడు, ఏదైనా అటు తిరిగి మాట్లాడు, చెప్పేశాను. ఎందుకయ్యా ఇలా అనవసరంగా భయపడతావు? మార్పు చూడరా, అలాగే ఉంది కదూ. మనిద్దరం అన్నదమ్ములై ఉంటావా? కాదు, నేను స్పెషల్ గా ట్రైన్ చేయబడ్డ సూపర్ స్పై. దెన్ ఎన్నో ఏళ్లగా మాకు ఎన్నో విద్యలు నేర్పించి స్పెషల్ గా ట్రైన్ చేశారు. విద్యలు నేర్చుకుంటే నువ్వు పెద్ద వీరుడు అయిపోతావా? తలకిందులుగా తపస్సు చేసిన ఎలుక పులవదు. అది నువ్వు బాగా గుర్తుంచుకో. ఏమన్నా? ట్రైన్ లోంచి నీళ్లు తేవడానికి వెళ్ళామే, అప్పుడు మనిద్దరం విడిపోయి ఉంటామా? ఏది ఏమైనా ఆ దేవుడే నా తమ్ముడు నా దగ్గరికి చేర్చాడు. అలా అనద్దు. నా తమ్ముడు నాకు దొరికాడు. అలా అనద్దు. దొరికాడు నా తమ్ముడు నాకు. రారా 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 తమ్ముడు రా. తమ్ముడు తమ్ముడని ప్రేమగా వస్తే నన్నే పల్టీ కొట్టిస్తావా? జాగ్రత్తగా విను, నేనేమి నీ తమ్ముడిని కాదు. అలా అనద్దు. నా మనసులో ఎన్నాళ్ళ నుంచో దాగి ఉన్న నిజాన్ని చెప్పమంటావా? ఎవరైనా నన్ను తీసుకెళ్తారా అని ఎదురు చూసేవాడిని. ఇప్పుడు నన్ను ఎవరూ తీసుకెళ్లకూడదని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఎందుకంటే నా తమ్ముడు దొరికాడు. హార్లీ, అనవసరంగా నా బుర్ర తినకు. ఎన్ని జన్మలెత్తినా సరే నీలాంటి వాడు నాకు అన్నయ్య అయ్యే అవకాశమే లేదు. అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని బుర్ర పాడు చేసుకోకు. నువ్వెవరో, నేనెవరను. ఓకే, ఇప్పుడు చూద్దాం. డార్విన్ చెప్పింది కరెక్టే. ఫైల్ పేరు క్లస్టర్ స్టామే. దాన్ని ఓపెన్ చేద్దామా? కరెక్టే, ముందు ఇలాగే వచ్చింది. త్వరగా త్వరగా కంప్యూటర్ ఆఫ్ చేయి. వైర్ లాగే. అది డ్యామేజ్ అయిందా? లేదు, ఈ పీడిఐలో
ఎస్టమినేషన్ వైరస్ ఉంది. ఇంట్లో ఏదో శబ్దం వినిపిస్తోంది. ఏమైనా ప్రాబ్లం అయి ఉంటుందా? అయ్యో ఆ గీత దాటి వెళ్ళకు, పెద్ద సమస్య అయిపోతుంది. గీత దాటేసావా? దొరికిపోయావా? మీకు కూడా కావాలా? ఇదిగో తీసుకోండి. ఏంట్రా గీత గీసి లోపలే ఉంటున్నాడు అనుకున్నాను. దోచుకున్నదంతా దొంగతనంగా తినడానికే గుప్చుప్గా లోపల కూర్చున్నావా? ఏంటి మీరు మాట్లాడుతున్నారు? రోజు రాత్రి నేనే అక్కడికి వెళ్లి ఉన్న జీడిపప్పులన్నీ దొంగతనంగా తినేస్తున్నట్టు మాట్లాడుతున్నారా? నేను దొంగలా కనిపిస్తున్నానా? నేను మంచివాన్రా? నన్ను దొంగ అన్నారంటే ఇక్కడ పప్పులన్నీ పోతున్నాయే. నా ఫ్రెండ్స్ పిక్కల్స్ ఎంతో బాధపడి తప్పించుకుని ప్రయత్నించేటప్పుడు కూడా నువ్వు ఇలాంటి మార్గం ఉందని చెప్పలేదు కదా? ఏంట్రా దొంగ చూస్తున్నా? పప్పులు పడిపోయానా? ఈ మార్గంలో వెళితే తప్పించుకోవచ్చు. నన్ను వదిలి వెళుతున్నందుకు దిగులు పడకు. నీ మొహం పెట్ట. నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. నీ వెళ్ళిపోతే అన్నయ్య ఒంటరి అయిపోతాడని బాధపడుతున్నావా? బాధపడట్లేదురా పింజారి. కర్తవ్యానికి తల వంచి బంధుత్వానికి దూరంగా ఉండటం తప్పు లేదు. వేసం కాలంలో దుప్పటి కప్పుకుని అట్లా చదివేదవా? తమ్ముడిని తలుచుకుంటే నాకు గర్వంగా సాయదీసిండేలాగా సూపర్ పర్ఫార్మెన్స్. తమ్ముడు జాగ్రత్త. సరే. జాగ్రత్తగా వెళ్ళరా. జగ్గయ్య గారిని మరిపించు. వెళ్ళరా తమ్ముడు. బబుల్ గమ్ లో అతుక్కుంటే ఎలా వెళ్తా? అలాగే తమ్ముడు. నువ్వేం దిగులు పడకు. నీకు భాషా సినిమాలో రజనీకాంత్ ఒక మంచి ఫ్యామిలీ దొరుకుతుంది. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. నేను వెళ్ళొస్తాను. తమ్ముడు జాగ్రత్త. నా తమ్ముడు పల్టీలు ఎంత బాగా కొడుతున్నాడు. నాకు ఇలాంటి పల్టీలు కొట్టడం తెలియదు. నీ వల్ల అయితే పైకి రారా చూద్దాం. ఈ దారి గురించి తెలిసిన వాళ్ళు ముగ్గురు. అందులో ఒకడు పోయాడు. ఇంకొకటి నువ్వే. నిన్ను కూడా నేను పంపించేస్తాను. మూడవ వాడిని నేను మాత్రమే ఇక్కడ ఉంటాను. ఆ నక్షత్రం దక్షిణం వైపు ఉంటుంది. అంటే ఇదే తూర్పు అనమాట. ఓకే, అయితే మనం ఈ మార్గంలోనే వెళ్ళాలి. నాన్నకెందుకు తగలడ్డా? నాకై నేను రాలేదు. నన్ను పంపించేశారు. నీ ఎదవన్నా సాపి వెళ్ళిపో. అంతేనా? నేను ఈ ప్రపంచంలో ఒంటరిగా బతకలేనా? నాకంటే చిన్నవాడిని నువ్వే ఒంటరిగా బతుకుతున్నావంటే నేను కూడా ఈ లోకంలో ఖచ్చితంగా బతకగలను. ఎవరిదయ్యా నాకు అక్కర్లేదు. ఎవరిని నమ్మి నేను పుట్టలేదురా. ఎవరిని నమ్మి నేను పుట్టాను. పోరా పో. తమ్ముడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకురా. ఒక నల్ల పిల్లి నన్ను తరుగుకుంటూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ పెట్ షాప్ వచ్చేంత వరకు నాతో రావాలి. ఆ తర్వాత నా వెంట రాకూడదు. ఖచ్చితంగా రాను. నన్ను కొంచెం బయట తీసుకెళ్ళి వదిలేస్తావా? హలో మిస్టర్ చేబర్, ఒక స్టేటస్ రిపోర్ట్. మీరు నిజంగా చాలా తెలివైన బిజినెస్ పార్ట్నర్ అన్షు. ఇంతవరకు మీరు మీ ముఖాన్నే నాకు చూపించలేదు. ఎందుకో తెలుసుకోవచ్చా? ఇంతకు ముందే మీకు నేను చెప్పాను, నేను ఎవరికీ తెలియకుండా ఉండడమే అందరికీ మంచిది. క్లస్టర్ స్ట్రాంగ్ మనం అనుకున్న ప్రకారమే జరుగుతోంది. ఇంకో 19 గంటల్లో శాబర్సన్స్ ప్రపంచం మొత్తం యాక్టివేట్ అవుతుంది. అంతరిక్షంలో ఉన్న చెత్త, అదే పాత రాకెట్స్ అండ్ శాటిలైట్స్, ఇలాంటి ఉపయోగపడని వస్తువుల్ని ఎందుకని ఇంత డబ్బు ఖర్చు పెట్టి వాటిని గమనించాలి? ఆ శాటిలైట్ ద్వారానే మనం కమ్యూనికేట్ చేయగలం. అప్పుడే అన్ని మిషన్లో శాబర్సన్స్ వర్కౌట్ అవుతుంది. మీకు అర్థమైందా? దీనికోసం ఎంతో డబ్బుని సమయాన్ని ఇన్వెస్ట్ చేశాను. మీరు ఒక తెలివైన ఇంజనీర్ గా ప్రూవ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మోజ్, నువ్వా? అందరూ సేఫ్ గా ఉన్నారా? ఎక్కడున్నారో తెలుసా? టైప్ చేయనా? ELIAS. నిజంగా నువ్వు తెలివైన వాడివి. దొరికారు. చాలా థ్యాంక్స్ మోజ్. మీ అందరి గురించి చాలా బాధపడ్డాను. ఇప్పుడే నాకు సంతోషంగా ఉంది. మార్చి, నేను బెన్ని. వాళ్ళు దొరికారు. 10 minutes లో నేను పికప్ చేసుకుంటాను. ల్యాబ్ లో చూసిన ఫోటో ఇదే. మీకేం కావాలో చెప్పండి.
ఈ ఫోటోలో చూస్తున్నారే మీకా లేక మీ పిల్లలకా? గవర్నమెంట్ కోసం. FBI ఏజెంట్స్. ఓ అలాగా. అదేంటి గినీ పిగా లేకపోతే ఇంకేమైనా భయంకరమైన టెర్రరిస్ట్? అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. చెప్పద్దు. ఒరే తమ్ముడు, నీ గురించి నేనేమో అనుకున్నాను రా. నువ్వు నిజంగా చాలా తెలివైన వాడివే. నేను చెప్పాను కదా, నేను స్పెషల్ ఏజెంట్, నన్ను స్పెషల్ గా ట్రైన్ చేశారని. సరే, అయితే నీ వెపన్స్ అన్ని ఎక్కడ? అవన్నీ ల్యాబ్ లో ఉన్నాయి. ఆహా, ల్యాబ్ లో ఇంకేమేమున్నాయి? నీ గర్ల్ ఫ్రెండ్ కూడా అక్కడే ఉందా? వినేవాడి ఎర్రోడైతే ఎన్ని కాకమ్మ కథలైనా చెప్తూనే ఉంటావు. నాతో రావాలంటే నువ్వు నోరు మూసుకుని పడి ఉండాలి, అర్థమయ్యిందా? నేను రాను, ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాను. ఎవ్వరూ నన్ను ఇక్కడి నుంచి కదిలించలేరు. ప్రతివాడు అన్న హజారాలు అనుకున్నాయి. త్వరగా రా. అమ్మో అమ్మో, దీనికి గాని దొరికితే మన ఇద్దరి పని గోవింద. ఆలోచించి ఎంత ఆలోచించినా నాకు ఐడియా రావట్లేదు. నువ్వు వెంటనే చెట్టు పైకెక్కి మనం సేఫ్ అనుకుంటాను. తమ్ముడు, ఎలా ఆపాలి? నోరు మూసుకుని పరిగెడుతూ ఇలా పరిగెడుతూ ఉంటే అది ఆగదు. నా ఊపిరి ఆగిపోద్ది. ఏదో ఒకటి చేస్తే ఆపోయ్యా. ఆపరా బాబు, నా కళ్ళు తిరిగిపోతున్నాయి. అమ్మో, ఓరే తమ్ముడు, నేను ఏజెంట్ అయిపోతాను అనుకుంటాను. రండి రండి, ఏం కావాలి? 3 గెనెపిక్స్, ఒక పందికొక్కు. చూసారా? FBI వాళ్ళు వెతుక్కుంటూ వచ్చినవా లేకపోతే వాటి శత్రువులా? ఏంటి FBI ఏజెంట్స్? ఇంతకు ముందే వచ్చి ఎవరు కొనుక్కెళ్లారో వివరాలు తీసుకెళ్లారు. వాళ్ళతో చెప్పేశారా? వాళ్ళు FBI ఏజెంట్లు, చెప్పకపోతే వాళ్ళు ఊరుకుంటారా? ఇరక్కొతారు. థ్యాంక్ యూ. ఈ బోనిక నాకే సొంతం. నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడు. నీలాంటి వాడిని పులిబోన్లు పడేయాలి. నువ్వు నేను తేల్చుకున్నావు రారా. ఏం జరగలేదు. నీ సరుకు అయిపోయిందా? ఇప్పుడు ఏం చేస్తానో చూడు. దీనికి భయపడే రకాన్ని నేను కాదు తమ్ముడు. నీ వల్ల అయినంత స్పీడ్ గా తోలు. ఆ తర్వాత నేను చూసుకుంటాను. దీంతో నేను ఇరుక్కోను, నేను తప్పించుకుంటాను. చూసేదాకా వదిలేడు. కార్నర్, ఒకసారి ఇలా రా. వస్తున్నానమ్మా. త్వరగా రా. వస్తున్నాను. ఇదే మంచి సమయం. నువ్వు ఎలాగూ పని చేయవులే. వారస్ రెడీగా ఉండు, వస్తున్నా. నాకు నడపడం రాదనుకున్నావా? చూడు ఎంత స్పీడ్ గా నడుపుతున్నాను. ఉండు, ఏజెంటే వచ్చి నేను చేరు పడేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండి వచ్చేస్తాను. వారస్, ఎక్కడున్నావు?
గినిపికి బాకీలాగా డ్రెస్ చేస్తున్నావు. ఈ డ్రెస్ లో కూడా నువ్వు అందంగానే ఉన్నావులే. ఉంచుకుంటాను. ఇక్కడ కూడా నువ్వు చాలా అందంగానే ఉన్నావు. తమ్ముడు తమ్ముడు ఆగరా, ఎప్పుడైనా ఏం చేస్తావో చెప్పరా. 2 రోజులకు ముందు మా టీం ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశాం. ఆ ఆపరేషన్ ని నేను ఈ రోజు కంప్లీట్ చేయాలి. భలే భలే, నా తమ్ముడు డాక్టర్ అయిపోయాడు, ఆపరేషన్లన్నీ చేస్తున్నాడు. అమ్మో కేకు, కేకు కేకు, అమ్మో ఎన్ని కేకులు, చిన్న కేకు పెద్ద కేకు. అయ్యో వీటన్నిటిని ఎలా తినగలను? తమ్ముడు వీటన్నిటిని తీసుకుపోదామా? అమ్మో నా చేతులు కాళ్ళు ఆటం లేదే, ఇవన్నీ ఎలా తినాలి? ఎలా తినాలో కాఫీ మేకర్. ఒరే తమ్ముడు, ఇన్ని కేకులు ఉండగా ఇప్పుడేమిట్రా నీ కాఫీ తాగాలనే కోరిక? క్లస్టర్ స్టామ్ ఫైల్ లో చూసిన అదే కాఫీ మేకర్ లా ఉంది. సరే నేను ఈ కాఫీ మేకర్ ని చెక్ చేస్తాను, అంతవరకు ఇక్కడ ఉండు. నువ్వేదైనా చెక్ చేసుకో, నేను ఇక్కడే ఉంటాను. కేకులు ఎక్కడ ఉంటే నేను ఇంకెక్కడికి వెళ్తాను. ఇదేనన్నమాట మైక్రోచిప్. తమ్ముడు ఇంత వేగంగా విప్పేస్తున్నావు, నీకు బిగించడం వస్తా? నేను ఏం చేస్తున్నానో నువ్వు చూడక్కర్లేదు, నాకు ఆపద రాకుండా ఉండేట్టు చూసుకో. ప్రస్తుతానికి నువ్వు నా బంగారు కొండవి. సర్లే చూస్తాను. హాయ్ డాడీ, ఎలక చూసారా? బాగుంది కదా. హాయ్ పాపా. హాయ్. హాయ్ డింబక. హోలీ, దీని పేరేంటో తెలుసా? మా ఊళ్ళో దీన్ని పగటి దొంగ అంటారు. ఇది మిలిటరీలో ఉపయోగించే ఒక మైక్రోచిప్. మనుషుల అవసరం లేకుండా ఆయుధాలను ఉపయోగించగలరు. మనుషులు లేకుండా ఆయుధాలా? నాకేమో అర్థం కాలేదు. ఈ మైక్రోచిప్ ని ఎలాగైనా బెన్నికి అప్పగించాలి. ఏంటిది, ఏదో విచిత్రంగా ఉంది. ఎవడరా వాడు, నన్నే కొడుతున్నాడు. కాఫీ ఒంటికి మంచిది కాదంటారు, కాఫీ మేకర్. ఎందుకు రాగావు? మనం ఎదుర్కోబోతున్నాం. ఏంటంటే ఏం చేయబోతున్నావు? ముందుగా ఎలాగైనా మనం ఆ చిప్పుని తీసేయాలి. నేను రాను బాబు. దాక్కోవడానికి ఒక చోటు కూడా ఉండదు కదా. ఈ రోజు నేను ఎలాగో తప్పించుకోలేనేమో. కొత్త కనవండి ఒక. ఓకే. అయ్యో తమ్ముడు, నన్ను ఎలాగైనా కావాలి. ఇప్పుడు నా టాలెంట్ ఏంటో చూపిస్తా. తమ్ముడు నీకేం దెబ్బ తగలేదుగా? లేదు తమ్ముడు, అది నీ దగ్గరికి వస్తుంది. తప్పించు పారిపో, దాన్ని దొరక్కో. నా టాలెంట్ ఏంటో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చూపిస్తా. ఇప్పుడు నేను నమ్మితే వేరుశనక్కాయలు కూడా రావు. తమ్ముడు అద్భుతం అద్భుతం. చాలు చాలు, మరీ అంత ప్రేమ. ఎలాగైతేనే నేను చెప్పినట్టు ఫైట్ చేసి దాన్ని చంపేస్తావు. దీని పేరే క్లస్టర్ స్టామ్. సైబర్ తయారు చేసే అన్నిటిలోనూ ఇది ఉంటుంది అనుకుంటాను. దీన్ని బెన్ దగ్గరికి తీసుకెళ్దాం పదా. ఇంత పెద్దది ఎలా తీసుకెళ్తాం? మనిద్దరం కలిస్తే ఏదైనా సాధించగలం అనుకుంటున్నాను. మీ ఏజెన్సీలో ఏదైనా పని ఉంటే చెప్పు, నేను కూడా వచ్చి చేరతాను. ఇలా చేయడం నాకు కూడా నచ్చింది. నువ్వు కాసేపు నోరు మూసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూసారా ఎవరొచ్చారా? బ్లాస్టర్ హారస్. నువ్వేం చేస్తున్నావు? మిమ్మల్ని చూడాలనే వచ్చాం. హాయ్. అవును, స్పెక్కల్స్ ఎక్కడా? స్పెక్కల్స్ మాత్రం తప్పించుకోలేకపోయాడు. తప్పించుకోలేదంటే? ముందు తను అక్కడి నుంచి తప్పించుకుని మమ్మల్ని ఎలాగైనా తప్పించుకునేలా చేద్దాం అనుకున్నాడు. కానీ ఊహించని విధంగా కుప్పతోటి లారీలో నలిగిపోయాడు. తనకి ఎటువంటి దుస్థితి ఎదురవుతుందని నేను అసలు ఊహించలేదు. దీనంతటికి కారణం నేనే. వాడి తలరాత అలా రాసి పెట్టుందంటే. అలా కాదు, మీరందరూ ఎవరు అన్న నిజానన్నా నేను మీతో చెప్పుండాలి. చెప్పకపోవడం నా తప్పే.
అందరూ నన్ను క్షమించండి. మీ అందరితో నేను ఒక విషయం చెప్పి తీరాలి. మీరందరూ సాధారణ ఎలుకలే. మీలో స్పెషాలిటీ ఏమీ లేదు. ఈ మిషన్ కి మిమ్మల్ని యూజ్ చేయడం నా తప్పే. అదే ఏమీ లేదని ఆయన నోటితో ఆయనే చెప్పేశారు కదా. అయితే మేమెవ్వరూ దేనికి ఉపయోగపడమంటారా? వేస్ట్ అంటారా? చూసారా ఇలాంటి ఉద్దేశం మీలో రాకూడదనే నేను ఇంతకాలం చెప్పలేదు. ముందుగానే ఈ విషయం చెప్పుంటే స్పెకల్స్ బతికుండేవాడు కదా. బెన్, ఎప్పటికైనా చెప్పండి, మేము ఎవరన్నది తెలుసుకోవాలి. తెలుసుకోవాలనుకుంటున్నారా? వారిస్, నిన్నెక్కడి నుంచి తెచ్చానో తెలుసా? పక్క ఊర్లో ఉన్న ఒక చైనీస్ రెస్టారెంట్ లో. నేను నిన్ను తేకపోతే ఆ రోజే నిన్ను వండుకుని తినేసేవారు. బ్లాస్టర్, నిన్న ఒక కాస్మెటిక్ కంపెనీ నుంచి తీసుకుని వచ్చాను. వాళ్ళు తయారు చేసే వస్తువుల్ని నీలాంటి వాటి మీదే టెస్ట్ చేస్తారు. స్పెకిల్స్ మాకు దొరికినప్పుడు వాళ్ళ కుటుంబం అంతా ఉంటున్న గొయ్యిని పాతిపెట్టారు. ఇకపోతే డార్విన్, నిన్నొక పెట్ షాప్ లో కొన్నాను. నీ తల్లిదండ్రులు నిన్ను వదిలేసి వెళ్లిపోయారు. అందుకే నిన్ను తీసుకుని వచ్చాను. నేనెందుకు వాళ్ళకి నచ్చలేదు? నేను ఏం పాపం చేశాను? నేను పుట్టడమే ఎవరికి నచ్చలేదనుకుంటాను. నాకు బ్రతికే అర్హతే లేదు. నేను స్పాటర్ని. ఓకే, మేము వెళ్తాం. 2 పెద్ద గిని పిగ్స్ స్కేట్ బోర్డ్ లో ఏదో తీసుకువెళ్తున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బాగా దొరికాడు. నువ్వెంత శ్రద్ధ చెప్పినా నా మనస్సు స్థిమిత పడదా. నేను ఎవరూ లేని ఒక అనాథని. నా తమ్ముడు అనాథని ఎవడన్నాడు? నేనున్నాను కదా. నేనేదో అందరికంటే గొప్పవాడిని అని అనుకున్నాను. నువ్వు నిజంగా గొప్పవాడివేరా. ఆ కుక్కల దగ్గర నుంచి నన్ను కాపాడావు కదా. ఆ మిషన్ తో ఫైట్ చేస్తావు, అది మామూలు విషయమా? నక్షత్రాలను బట్టి నువ్వు ఇక్కడికి వచ్చావంటే నువ్వు మామూలు వాడువా? నా భాషలో చెప్పాలంటే నువ్వు కంతిరి వాడువురా. ఈ ప్రపంచంలో 3 తెలివైన వాళ్ళు ఉన్నారు. ఆ 3 ఇక్కడే కదా ఉన్నారు. నీలాంటి ఒక తెలివైన వాడిని ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? అవును, కరెక్టే. నేను స్పెషల్ కాకపోయినా స్పెషల్ గా ట్రైనింగ్ ఇవ్వబడ్డ గిని పెగ్. హే ఫ్రెండ్స్, అందరూ ఇట్రండి, చెప్పేది వినండి. నిజానికి బెన్ మనకి మంచి చేశారు. ఎందుకంటే మన మీద మనకి నమ్మకం కలగడానికి ఈ విషయాలన్నీ చెప్పారు. మనలో ఉన్న టాలెంట్స్ ని వెలికి తీసింది ఆయనే. హే బ్లాస్టర్, నువ్వు వెస్కామ్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసావుగా? అవును, అది ఒక కరస్పాండెన్స్ కోర్స్. ఏదో ఒకటి. సోరస్, నువ్వు ఆ సిమ్యులేటర్ సహాయంతో ఎంతసేపు ఫ్లైట్ నడిపావు? దగ్గర దగ్గర ఒక 2 లక్షల నిమిషం ఉంటుంది. టైర్ చూడడానికి నేను హెల్ప్ చేయనా? ఎన్ని టాలెంట్స్ మనలో దాగుండగా మనం ఎందుకు అనవసరంగా దాక్కోవాలి? ఏ విషయమైనా సరే మనం ఖచ్చితంగా దాన్ని చేసి చూపించగలం. మీ అందరికీ మీ మీద నమ్మకం ఉందా? నాకు నమ్మకం ఉంది. నాకు నమ్మకం ఉంది. ఏంటి అలా చూస్తున్నా? మీ మీద నాకెప్పుడు నమ్మకం ఉంది. బెన్, మనకింకా ఎంతోసేపు లేదు కాబట్టి మీరు ఆ కాఫీ మేకర్ ఓపెన్ చేయండి. ఈ చిప్పుని సెపరేట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈలోపు ఇది నాపై దాడి చేసింది. అయ్యయ్యో, అక్కడ మేము చేసిన యాక్షన్ ని మీరు చూసుండాలి. అలా లెఫ్ట్ ఒకటిచ్చి రైట్ ఒకటిచ్చి అలా అలా వచ్చి ధమాల కింద పడిపోయాం. బెన్, ఈ సైబర్సన్ మైక్రో చిప్ వల్లే అది అలా ప్రవర్తించింది. సైబర్సన్స్, క్లస్టర్ స్టార్మ్, ఈ 2 ఒకటే. ప్రపంచంలో ఉండే అన్ని వస్తువుల్లోనూ ఈ చిప్ ఉంటే ఈ భూమి మీద మానవ జాతే అంతమైపోయే అవకాశం ఉంది. ఒక బ్యాడ్ న్యూస్. సైబర్సన్స్ లాంచ్ అవడానికి ఇంకా 30 నిమిషాలు మాత్రమే ఉంది. నీ పీడిఐలో ఉన్న ఫైల్ ని నేను ఓపెన్ చేయడానికి ట్రై చేశాను, కానీ అది ఓపెన్ చేసిన వెంటనే ఏదో ఒక వైరస్ అటాక్ చేసింది. ఇప్పుడు ఆ ఫైల్ ఉందో లేదో తెలియదు. మీ చేతిలో ఉన్న చిన్న చిప్పు అన్నిటినీ నాశనం చేస్తుందంటే దాని సహాయంతోనే మీరు సైబర్ కంపెనీ నాశనం చేయొచ్చు కదా. తప్పుగా మాట్లాడితే క్షమించండి అయ్యా. పిజ్జా బాగుంది. మంచి ఐడియా, చాలా మంచి ఐడియా. మనం విజృంభించాల్సిన టైం వచ్చింది. ఒక్క నిమిషం, మన దగ్గర ఎక్విప్మెంట్ లేదే. దిగులు పడకండి, మీకు సర్ప్రైజ్. దీని పేరు ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ వెహికల్. ఇది మీకోసమే స్పెషల్ గా తయారు చేశాను. నిమిషానికి 65 కిలోమీటర్ల స్పీడ్ తో వెళుతుంది. బ్లాస్టర్, నీకు నచ్చిన విధంగా ఇందులో మ్యూజిక్ కూడా వినిపిస్తోంది. జంబలగడి పంబా, G-ఫోర్స్ కొట్టే దెబ్బ. ఓకే గైస్, శ్రద్ధగా వినండి. ఇదే మన ప్లాన్.
సేబర్ ఇంట్లోకి వెళ్లి ముందుగా మెయిన్ ఫ్రేమ్ ఎక్కడుందో మనం కనిపెట్టాలి. ఆ తర్వాత ఇందులోని వైరస్ అందులో ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ తర్వాత అందరికీ తెలుస్తుంది G4 అంటే ఏమిటో. జాగ్రత్తగా ఉండండి. సరే, టైం అవుతుంది, వెళ్ళండి. ఇదిగో కీస్. స్క్రాచ్ అవ్వకూడదు. ఓకే బ్యాన్. స్పెకల్స్ ఆత్మ శాంతించుగాక. నువ్వు లోపల ఉన్నావని తెలుసు బ్యాన్, మరేరుగా బయటికి రా. త్వరగా అందరూ బండిలోకి ఎక్కండి. నువ్వు కూడా రా హెలీ. ఇదిగో వస్తున్నాను. నువ్వు తలుపు తెరుస్తావా, మమ్మల్ని లోపలికి రమ్మంటావా? జాగ్రత్త జాగ్రత్త. ఆ FBI వాళ్ళు మనం వెంట పడచ్చు. నువ్వే రూట్ చెప్పాలి. చెప్తాను. త్వరగా త్వరగా కారు తీ, త్వరగా వెళ్ళండి. మమ్మల్ని ఫాలో చేస్తురా. కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ చేయి. ఒక విచిత్రమైన బండిలో 3 గినిపిక్స్ వెళ్తున్నాయని చెప్పు. అలాగే. సారీ సార్, తెరలో బ్యాలెన్స్ అయిపోయింది. అర్జెంట్ రా, కాస్త డోర్ తెరవరా. హలో, ఇంకా ఓర్చుకో. ఊపిరాడట్లేదు. కిటికీలు తెరవచ్చు కదా. ఇందులో గిలిగిలు ఉండవు నాయనా. ఇప్పుడు FBI ఎక్కడ? ఎవరు గెలుస్తారో మనం చూద్దాం. ఇంకా వాళ్ళు రాలేదా? మనం గినిపిక్స్ ని ఎందుకు ఫాలో చేస్తున్నామో తెలుసుకోవచ్చా? నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నా కడుపు నొప్పి పుడుతుంది. నెక్స్ట్ స్టాప్ లో దిగిపోతాను. అన్ని వైపులా మనల్ని చుట్టుముట్టారు అనుకుంటాను. వాళ్ళు వేగంగా వెళ్తున్నారు. దిగులు పడకండి, నేను చూసుకుంటాను. ఆ గుండుగాడి చూపు చూసావా ఎలా ఉందో? సరే, జాగ్రత్తగా ఉండు. అందరు గట్టిగా పట్టుకోండి. ఓ బండి మీద కారు ఎక్కించండి. వీలైతే చూద్దాం. ముగ్గురు 3 వైపులా వెళ్దాం. రా, నీ వల్ల అయితే నన్ను పట్టుకో. ఈ పక్కకురా. ఏం చేస్తానో చూడరా. లారీ కింద నుంచి పెడుతున్నాను. తమ్ముడు నువ్వు కూడా రా. నేనంటే అలా భయపడాలి. తర్వాత కలుద్దాం. నాకు భయంగా ఉందిరా. ముందు సీట్ బెల్ట్ పెట్టుకో. కారు అసలు క్లీన్ చేయాలనుకుంటాను. ఎంత డస్ట్ ఉందో చూడు. ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తానో చూడు. ఏంట్రా ఇది? తొందర పడకు. ఏం చేస్తున్నానో చూడు. హలో చెప్పు. హలో. ఇప్పుడు గుడ్ బై చెప్పు. గుడ్ బై. నన్ను గట్టిగా పట్టుకో. మనం ప్రాణాలతోనే ఉన్నావా? మేము యూనిట్ 2 వాళ్ళని పట్టుకోలేకపోయాం. ఆ ప్లాస్టిక్ బార్ మీద అంత పెద్ద కాఫీ ఎక్కించలేకపోయారా? మీరందరూ వేస్ట్. వీటి సంగతి మనమే చూద్దాం. ఓరిస్ ఎక్కడ ఉందో చెప్పు. ఎందుకంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. జస్ట్ మినిట్ ఓరిస్. ఇప్పుడు ఎగ్జిబిషన్ లోకి వెళ్ళబోతున్నావు. బ్లాస్టర్ రైట్కి తిరుగు. ఓకే ఓరిస్, నువ్వు త్వరగా ఎగ్జిబిషన్ వచ్చేయి. ఓకే, నేను ముందుగా వెళ్తాను. ఇక తాను వెళ్ళిపోదాం. నోరు మూసుకో. అన్ని వైర్లు కరెక్ట్ గా కనెక్ట్ చేసావా? ఇంకోసారి బాగా చెక్ చేయి. ఎందుకు అంతలా కోప్పడుతున్నావు? నోరు మూసుకొని రా. మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. తప్పండి తప్పండి తప్పండి. ఆపో, నా మాట విను. ఆపో ఆపండి. ఎంతో అందంగా ఉంది కదా. ఆపో చెప్తున్నానుగా. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా చూడలేదు. వాటిని చెప్పిన తర్వాతే బండి ఆపుతాను.
ఇంటికి వెళ్ళి ఈ విధంగా ట్రై చేయొద్దు. సూపర్ గా ఉందయ్యా. వన్స్ మోర్ వెళ్దామా? పర్వాలేదు, ప్రాణాలతోనే ఉన్నాను. వదిలితే చంపేసేవాడివి. వాటిని కాదు నన్ను. నేను అప్పుకుంటున్నాను. కాస్త పొట్ట నొక్కుకో. బ్లాస్టర్, నేను ఓరెస్ గురించి నీతో కొన్ని విషయాలు చెప్పాలి. ఓరెస్ కి నేనంటే ఇష్టం లేదు, నువ్వంటేనే ఇష్టం. అలా అని తనే చెప్పిందా? తనకి నువ్వంటేనే ఇష్టం, అందుకనే నా పేరు చెప్పి నేను రెచ్చగొట్టింది. అప్పుడే నువ్వు తనకి ఇంకా బాగా దగ్గర అవుతావట. నీతో ఎందుకు అలా చెప్పాలి? ఒకవేళ నువ్వంటే బాగా ఇష్టమేమో, అందుకే అలా చెప్పుంటుంది. తనకి నువ్వంటేనే ఇష్టమేమో. దరిద్రుడు అన్ను వదిలేయండిరా. సేబర్ లింక్ పార్ట్నర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనం అనుకున్నది సాధించడానికి సమయం వచ్చింది. మనం అనుకున్నట్టుగా ఈ ప్రపంచాన్నే మార్చబోతున్నాం. త్వరగా వెళ్ళండి వెళ్ళండి. సారీ, నువ్వు ఇక్కడే ఉండవు. ఈ ప్రాంతాన్ని నువ్వు కాపు కాయాలి. అంతేకాకుండా ఇంకెవరు రాకుండా చూసుకోవాలి. అదే నీ బాధ్యత. నన్ను నమ్మి చెడిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. నన్ను జీప్ ఫోర్స్ లో చేర్చుకుంటారుగా. అదిగో అక్కడుంది, దాని వెనకే ఉంది. ఓకే, నా వెనకే రండి. కాస్త ఆగండి. ఏమైంది? ఈ ఊసం చూసారా? ఇది గమనించకపోయి ఉంటే బాంబు పేలిపోయాది. మన దగ్గర తోకాడిస్తున్నాడు. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మా, కోడలేని అత్త గుణవంతురాలోయ్. బయటికి వెళ్ళి ఏముందో చూసొద్దాం. నేను ఇప్పుడు ఈ బటన్ ని ప్రెస్ చేస్తే చాలు, మన మైక్రో చిప్స్ ఎక్కడెక్కడున్నాయో అన్నీ యాక్టివేట్ అవుతాయి. తర్వాత వస్తువులన్నీ సేబర్ తో లింక్ అవుతాయి. వెంటనే ఈ వైరస్ ని మెయిన్ కంప్యూటర్ కి ట్రాన్స్ఫర్ చేస్తేనే ఆపగలం. ఈ చెర్రీ పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయో. ఎవరు రాది? కేకు చూడడానికి ఎంత అందంగా ఉంది. తింటే ఎలా ఉంటుందో. అమ్మో, ఇది మొత్తం నాది. ఇదంతా సేబర్ పని. ఇప్పుడైనా మీ నాకు సెర్చ్ వారెంట్ ఇస్తారా లేదా? మన రోజువారీ వాడే ప్రోడక్ట్స్ అన్ని మనుషుల మీదే దాడి చేస్తున్నాయి. ఇది చాలా విచిత్రమైన విషయం. మన ప్లాన్ ఇది కాదు కదా. ఇవెందుకు ప్రజల మీద దాడి చేస్తున్నాయి? అది ట్రిప్ వైర్ మీద కాలేస్తుంది. వీడెలా ఇరుక్కున్నాడు? కలీని ఉడక పెట్టడానికి ఆలోచిస్తాను. నన్ను వండుతుందా? నన్ను కాపాడండి రా బాబాయ్. ఎలాగే నన్ను కాపాడండి రా, త్వరగా రండి రా. నన్ను కాపాడండి రా బాబోయ్. అది కింద పడిపోయేలా చేయి. నేను చూస్తున్నాను, పదండి. ట్రిప్ వైర్ మీద మాత్రం పడకూడదు. నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇదంతా ఎలా జరుగుతుంది? నేను ఇలా చేయలేదు కదా. ఏం జరుగుతుంది? నన్ను వెంటనే కాపాడండి. త్వరగా త్వరగా సేబర్ బయటికి తీసుకువెళ్ళండి, త్వరగా. నువ్వేం భయపడకు. నేనేం భయపడలేదు.
వామ్మో త్వరగా, ఉండ్రా, త్వరగా రా. నేను కేక్ తీసుకొస్తాను ఎలా కేక్ తీసుకొచ్చాడో చూసావా ట్రిప్ మీద పడబోతోంది. బాగా లాగు, లేకపోతే ట్రిప్ వైర్ మీద పడుతుంది. వైర్ తెగిపోయింది. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. నాకేం కాలేదు. నేను ముందుగా లోపలికి వెళ్తాను. మరి మేము ఒంటరిగా వెళ్ళకు. ఇప్పుడు అంత టైం లేదు. నేనే లోపలికి వెళ్ళి ఆపరేషన్ కంప్లీట్ చేస్తాను. సరే, నిన్ను ఆ ప్రదేశంలో ఉండి కాపలా కాయమని ఎన్నిసార్లు చెప్పాను. నీలో ఉన్న చెడు లక్షణం ఇదే. ఓకే గైస్, అందరూ కాస్త దగ్గరికి రండి. కమాన్, మనం ఖచ్చితంగా సాధించాలి. జాగ్రత్తగా వెళ్ళిరా డార్విన్. లోపలికి రావడానికి వేరే దారిందా చూస్తాం. ఈ ప్లేసే. అలా చూడు. ఓకే, త్వరగా రా. మీకు దీనికి ఏ సంబంధం లేదంటే అది నేను ఎలా నమ్ముతాను? నమ్మి తీరాలి. ఇదంతా ఎలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నేను ఇలా చేయాలని అనుకోలేదు. మొత్తానికి ఎక్కడో తప్పు జరిగింది. ఉన్న సమస్యలు చాలా ఉన్నట్టు ఇంకా నువ్వు కూడానా? ఆయన ఇంట్లో ఉండే మెయిన్ కంప్యూటర్ నుంచి అన్ని వస్తువులకు సిగ్నల్ వస్తోంది. G4 అడ్డుకోవడానికి వెళ్లారు. G4 నన్ను పర్మిషన్ అడగకుండా ఎలా పంపించారు? సార్, మనకు వీడియో వచ్చింది సార్. ప్లే చేయమంటారా? ప్లే చేయి. ఏడు విచిత్రంగా ఉంది. దాని పేరు డార్విన్. ఇవేం చేస్తాయి? ఇంత పెద్ద ఆర్మీ పెట్టుకుని మేమే ఏం చేయలేకపోతున్నాం. మెయిన్ కంప్యూటర్ ను వైరస్ తో అటాక్ చేసి అడ్డుకోబోతోంది. ఎలా ఉన్నావు డార్విన్? స్పెకల్స్, నువ్వు ప్రాణాలతోనే ఉన్నావా? అది కూడా మన విలన్ ఉండే స్థావరంలో. వాడెక్కడున్నాడు? నేనే ఆ విలన్. డార్విన్, చెత్త కుప్ప బండిలో పడి చావడానికి నేనేమైనా పిచ్చివాడిని అనుకున్నావా? నేను ఒక మూల దాక్కున్నాను. ఆ చెత్త బయట పారేసేటప్పుడు దాని నుంచి తప్పించుకున్నాను. ఇవన్నీ స్పెకల్స్ చేస్తున్నాడా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. నన్నందరూ మిస్టర్ హ్యాండ్షూ అని పిలవండి. నేను సేబర్ ఇండస్ట్రీలో ఒక మెంబర్ని. నువ్వు సేబర్ ని మోసం చేసి క్లస్టర్ స్టామ్ టెక్నాలజీని యాక్టివేట్ చేసావు కదా? ఇలా ఎలా చేయగలిగావు? నువ్వు నా స్నేహితుడు అనుకున్నాను. నీకోసం నా ప్రాణాలు కూడా త్యాగం చేద్దాం అనుకున్నాను. యాన్షు అంటే ఒక సామాన్యమైన పంది కుక్క. అవును, కాకపోతే చైనా ప్రెసిడెంటా? చైనీస్ లో యాన్షు అంటే పంది కుక్కుని అర్థం. సేబర్ సెన్స్ అని చెప్పి ప్రపంచాన్ని మోసం చేశారు. ఇది మామూలు మిషన్ కాదు. ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఇవన్నీ నా ఆధీనంలోనే ఉన్నాయి. కొద్ది కొద్దిగా ఈ భూమి మీద దాడి చేసి భూమి మీద ఉన్న ప్రజల్ని అంతం చేసి మానవ జాతి లేకుండా చెయ్యాలనే ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. నేను తెలివైన వాడినే కదా. నువ్వు మాకే ద్రోహం చేశావు, కానీ ఈ విధంగా చేస్తావని మేము ఊహించలేదు. మా నాన్నకిచ్చిన మాటను ఈ రోజు నేను నెరవేర్చబోతున్నాను. మీ నాన్నగారికి మాట ఇచ్చావా? అవును. ఏళ్లకల్ని చులకనగా చూసి మానవుల్ని ద్వేషిస్తున్నాను. చాలా ఏళ్లకతో నా కుటుంబంతో ఎంతో సంతోషంగా గడిపేవాడిని. తుఫాన్ వచ్చి నాశనమైనట్టు పొగబెట్టి మా కుటుంబం మొత్తాన్ని నాశనం చేశారు ఈ మానవులు. అప్పుడు మా నాన్న చెప్పిన మాటలు నా చెవులు ఇంకా మారుమోగుతున్నాయి. ఈ భూమి మీద ఉన్న మనుషుల్ని నువ్వు అంతం చేయాలి. నువ్వు చేస్తావని నమ్మకం నాకుంది. నీ వల్ల అవుతుంది. మా అమ్మ నాన్నని చంపేశారు. అందుకే ఇప్పుడు నేను పగ తీర్చుకోబోతున్నాను. ఇందులో నువ్వు అడ్డు రాకు. నా తడాకా చూపిస్తాను. ఇది ప్రారంభం మాత్రమే. ఇక భూకంపం. ఇదో పెద్ద రోబో అనుకుంటాను. అయితే నేను ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకుంటా. ఇప్పుడేం చేద్దాం? అదే చేయాలని నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఎలా చేయాలి?
చావండి, ఇంకా ఎత్తుగా చెబుతాను. ఆ డబ్బాలోనే ఉండొచ్చు. త్వరగా రండి, మనం పైకి వెళ్ళి స్పెషల్స్ ఆపాలి. ఇది ఇంకా ఎంత పెద్దదవుతుందో తెలియట్లేదే. నా కుటుంబాన్ని నాశనం చేశారు కదా, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తాను. చావండి. ఏదో మర్చిపోయానే. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. అందరూ పరిగెత్తండి. మా జాత్ అంటే మీకు అంతస్తులు కదా. జోబెన్ స్పెషల్స్ వెంటనే ఇదంతా ఆపుతావలేదా? ఆపను. అయితే నేను ఆపుతాను. నీకు నాకు ఎలాంటి సమస్య లేదు డావిన్. నా పోరాటం మనుషుల మీదే. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అది సాధ్యం కాదు. అయితే మరో దారి లేదు మిత్రుడా. వెళ్ళి తన పడుకో. కాలిపోతుంది. హలి, నువ్వేం చేస్తున్నావు? ఏమీ లేదు, నిన్ను పైకి లాగుతున్నా. వద్దు హలి, నువ్వు దూకద్దు. నా గురించి దిగులు పడకుండా వేరే దారి లేదు. హలి, చావండి. మేమంటే మీకు అంత సోకనా? అందరూ గట్టిగా పట్టుకోండి. స్పెషల్స్, నువ్వు ఈ విధంగా చేసావంటే నీ ఇంటిని నాశనం చేసిన మనుషులకి నీకు ఎటువంటి తేడా ఉండదు. నువ్వు బాగా ఆలోచించు. వాళ్ళు నా కుటుంబాన్ని నాశనం చేశారు, నేను వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తున్నాను. బాగా ఆలోచించు. మేము మీ కుటుంబమే కదా. నేను, బ్లాస్టర్, హోరస్, బెన్, మోర్సీ, నువ్వే ఆలోచించు. ఒకవేళ బెన్ మన ఇలా పెంచకపోయి ఉంటే మనం చచ్చిపోయి ఉండేవాళ్ళం. పగ ప్రతీకారాలతో రగలబట్టే మనుషులు ఇలా చచ్చిపోతూ ఉన్నారు. కానీ మూగజీవాలైన మనం వాళ్ళకంటే మిన్న అని నిరూపించద్దా? ఇప్పుడేమంటాం? మనం అందరం ఒకే కుటుంబం స్పెషల్స్. అయ్యయ్యో, తప్పు చేశాను. చాలా పెద్ద తప్పే చేశాను. నేను చేసినంత తప్పే. నన్ను క్షమించు డార్విన్, ఇక నేనేమీ చేయలేను. కానీ మనకి సాధ్యపడుతుంది. డార్విన్, నువ్వు అనుకున్నట్ట వైరస్ ఇప్పుడు పనిచేస్తోంది. నువ్వు నాతో వచ్చే. ఎక్కడున్నాడో చూడాలి. కదలకండి, పదని వెళ్దాం. కాస్త వెయిట్ చేయండి, అంతా పూర్తయింది. ఇదంతా ఎలా జరిగింది ఏంటి? జాగ్రత్త, మెల్లగా దిగండి. త్వరగా రా. వస్తున్నాను. అలాగే పట్టుకో, బయటకు లాగుతాను. నేను మోయలేకపోతున్నాను. హలి, కళ్ళు తెరిచి చూడు హలి. పాపం, ఆశపడి తీసుకున్న కేకు తినకుండానే చచ్చిపోయాడు. హలి, హలి, పాపం హలి.
తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. వాడు చాలా మంచి మిత్రుడు. హలే లే హలే, ఇప్పటికైనా నీకు ఈ నిజం చెప్పి తీరాలి. మా అందరికంటే నువ్వే సాహసవంతుడివి. నీ గురించి బయట వాళ్ళు ఏమనుకుంటున్నారన్న విషయం మాకు అనవసరం. మా దృష్టిలో మాత్రం నువ్వు ఒక హీరో. ఇంత త్వరగా మమ్మల్ని వీడి వెళ్ళిపోతావని మేము అనుకోలేదు. నువ్వు ప్రాణాలతో ఉన్నప్పుడు నేను చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు చెప్తాను. నువ్వే నా అన్నయ్యవి. హార్లీ, ఇప్పుడు వీడు కదిలాడు కదా, ఇది హార్లీ. తమ్ముడు, నువ్వు నన్ను నిజంగా అన్నయ్యగా ఒప్పుకున్నావా? అలా అని ఎవరన్నారు? నువ్వేమైనా కలగన్నావేమో. నిజంగానే ఒప్పుకుంటున్నాను. ఒప్పుకున్నావా? నాకు తమ్ముడు దొరికాడు. నాకు ఇక అన్నీ దొరికాయి. ఇక మీదట మేమిద్దరం ఊరంతా తిరుగుతాం. సాటర్డే నైట్ పార్టీకి వెళతాం, అమ్మాయిలకి సైట్ కొడతాం, అన్నీ చేస్తాం. మళ్ళీ మొదలు నా ముద్దుల తమ్ముడు. అయ్యో, ఒక్క నిమిషం తమ్ముడు, ఈ కేక్ తింటాను. నిజంగానే అంటున్నావా? 20, 21, 27. నేను పక్కనే ఉండగా మోసం చేయలేదు. సరే, నా వల్ల కాదు, నేను ఒప్పుకుంటా. మొదటి నుంచి మొదలు పెట్టు. ఇక్కడ చూసారా, ఇదే మీ కొత్త ఇల్లు. ముందు వీళ్ళన్నది వెంటనే బయటకు పంపండి. నేను ఒంటరిగానే ఉంటాను, నాకు అదే ఇష్టం. ఎక్కువగా టెన్షన్ అవ్వకు. పక్క తప్పకుండా వెళ్ళండి. ఇప్పుడే నిజం చెప్పు, నీకు నేను నచ్చానా లేక డార్విన్ నచ్చాడా? ఎవరు నచ్చలేదని అడుగు, అప్పుడే తను స్పష్టంగా చెప్తాను. 105, 210. నాకు తెలిసినంత వరకు మేమిద్దరం నీకు నచ్చలేదనుకుంటాను. అంటే నీకు ఇద్దరు కావాలి లేక ఇద్దరు వద్దు. ఈ రెండిట్లో ఏది నిజమో తెలియక నేను బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. అందుకని నేను ఇన్ని రోజులు చెప్పలేదు. హలో బ్రదర్, FBI డైరెక్టర్ మాట్లాడుతున్నారు, ఏమిటో విందాం. జీఫోర్స్, మీకు సంతోషకరమైన వార్త. సేబర్ లింక్ తయారు చేసిన వస్తువులు ప్రపంచంలో ఎక్కడెక్కడున్నాయో వాళ్ళు రిటర్న్ తీసుకుంటున్నారు. అందుకు ఒక ఎక్స్పర్ట్ సాయపడుతున్నారు. ఆయన ఎవరో మీరే చూడండి. 3, ఇంకా 1,70,000 బాకీ ఉంది. ఇంకా ఎంతకాలం ఇక్కడ ఉండాలో తెలియటం లేదు. కానీ పని అయిపోగానే జీపోర్స్కి వస్తాను. నన్ను చేర్చుకుంటారా? చేర్చుకోండి ఫ్రెండ్. మీ ఫ్రెండ్ కెలియన్కి వేరే పోస్టింగ్ ఇచ్చాను, ఆయన మీరే చూడండి. హలో జీఫోర్స్. మమ్మల్ని ఎన్ని చెప్పలు పెట్టారు, ఇప్పుడు చూసారా? మిమ్మల్ని నమ్మకపోవడం నా తప్పే. నేను ఈ చోట్లో ఉండలేను, చాలా ఎక్కువగా తెలుస్తుంది. మీరు చేసిన ఈ సాహసాన్ని చూస్తుంటే నేను, మా టీము, మన దేశం, మీ టీం జీఫోర్స్ ని అభినందిస్తున్నాను. నా అనుభవంలో నేను చూసిన ఏజెంట్స్ కన్నా మీలో ఉన్న ఆత్మవిశ్వాసం చాలా గొప్పది. జీఫోర్స్, మీ ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేయబోతున్నాం. మిమ్మల్ని FBIలో చేర్చుకుంటాం. ఇదిగోండి, ఇవే మీ బ్యాడ్జెస్. ఇక నుంచి మేము కూడా FBI ఏజెంట్లు. అందంగా ఉంది కదా? ఇది సాధించడానికి కారణం బెన్నీ. మీరు లేకపోతే మాకు ఇది దక్కేది కాదు. సరే, ఇటు చూడు, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు సహకరించాలని నువ్వు అనుకుంటే నువ్వు మా టీంలో ఉండాలి. ఇదిగో బ్యాడ్జ్. బ్యాడ్జ్ లో నాకు కొత్త పేరు కూడా ఉందేంటి? రూకీ. మొత్తానికి ఏజెంట్ అయ్యాం కదా? మామూలు ఏజెంట్ కాదు, స్పెషల్ ఏజెంట్. స్పెషల్ ఏజెంట్స్ కి స్పెషల్ సాంగ్ వేయండిరా. లైట్స్ ఆన్. ఎవరైనా డాన్స్ చేయండి. అలాగే హరి. కన్ను మూసి బద్రీనాథ్, కన్ను తెరిచి బద్రీనాథ్, ఓడి కూసి బద్రీనాథ్, లేడి లేచి బద్రీనాథ్, కల్లో గిరిగిరి గిరిగిరి మంటూ తిరిగి తలపై బద్రీనాథ్.
నిప్పులుగా పోగిస్తా ఆ కొరకులోనే ఇప్పటికీ కనిపిస్తా నీ సైత కొంగే నిచ్చనగా పైకొస్తా నీ నుదుట జారే ముత్తమ టైపికి వస్తా శత్రువైనా నువ్వే నా ప్రియ శత్రువైనా నువ్వే ప్రేమికుడైనా నువ్వే ముగ్గురు శామికుడైనా నువ్వే నువ్వే నాదు 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 నీ ముద్దులన్నీ అప్పులుగా ఇమ్మంట మురి పాలు కలిపి వడ్డీతో చెల్లిస్తా నీ గుండెలోని గదిలోని దిగి ఉన్నా ఎంత గానా అద్దాలే అందిస్తా ఇష్టమైన నువ్వే నమ్మది కష్టమైన నువ్వే స్వర్గమైన నువ్వే నచ్చిన నరకమైన నువ్వే నువ్వే నాది 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 కన్ను మూసి బద్రీనాథ్ కన్ను తెరిచి బద్రీనాథ్ కోడి కూసి బద్రీనాథ్ లేడి లేసి బద్రీనాథ్ కల్లో గిరిగిరి కరిగిన మంట కరిగి కలిపి బద్రీనాథ్ నాదు నాదు నాలో బద్రీనాథ్ నీతో బద్రీనాథ్ నాలో బద్రీనాథ్